కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జి తుమ్మల బాబు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలో భాగంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బహుమతిగా గ్రామాన జనసేన జెండా ఎగరవేస్తామని తుమ్మల బాబు తెలిపారు. ఎండల తీవ్రత వల్ల ఈసారి సభ నిర్వహించడం లేదని పిఠాపురం అర్బన్ ఇన్ఛార్జి చిక్కాల వరలక్ష్మి తెలిపారు. ఇక ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈయన ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, 13వ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరుపుతున్నారు? 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఓటమి నుంచి విజయం వైపు వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక 100% స్ట్రైక్ రేటుతో పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి మీ అందరూ కూడా చాలా గర్వంగా 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక హెడ్ క్వార్టర్లో ఈ ఆవిర్భావ సభ ఘనంగా జరుపుకునే వాళ్ళు. ఈ సంవత్సరం వినూత్నంగా ప్రతి గ్రామాన జనసేన జెండా ఎగిరే విధంగా ఈరోజు 13వ ఆవిర్భావ సభ జరుపుకుంటూ ఉన్నాం. అటు ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగరవేసుకోవటం, మండల హెడ్ క్వార్టర్స్లో జనసేన జెండా ఎగరేసుకోవటం, జిల్లా హెడ్ క్వార్టర్స్లో జనసేన జెండా ఎగరవేసుకోవటం, వార్డులు సైతం పట్టణాల్లో కానీ నగర పంచాయతీల్లో కానీ వార్డుల్లో కూడా జనసేన జెండా ఎగరవేసుకోవటం. మా అధినాయకుడికి మేము అందరూ కూడా బహుమతిగా గ్రామాన జనసేన జెండా ఎగరవేయబోతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఘనంగా ఆవిర్భావ దినోత్సవం చేసేది, సంవత్సరం చూస్తే అటువంటి హడావుడు లేకుండా సింపుల్గా చేస్తున్నారు. ఈ సంవత్సరం యాక్చువల్గా పిఠాపురంలో పెట్టాలని అనుకోవటం, అది ముఖ్యంగా ఏదైతే యువతకి ఒక రకమైన మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టాలి జన్జీ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఆలోచన చేసినటువంటి వార్తలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు నియమించుకోవడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో అయితే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకునే ముందే ప్రతి పార్టీ జెండా ప్రతి గ్రామాన్ని ఎగరవేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో భాగంగా జరుగుతుంది. ప్రతి వార్డు గ్రామంలో నిర్వర్తిస్తారని మొత్తం సిటీ మొత్తం అన్ని సిటీలో మేమందరం మెయిన్ నాయకులు అయితే మేమందరం కూడా పాల్గొనడం, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా కానీ పిఠాపురం నియోజకవర్గంలో 5 మెన్ కమిటీ కానీ పట్టణ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ మేము పాల్గొంటాం. గ్రామంలో కూడా మాకు పిఠాపురం వచ్చేసరికి ప్రతి గ్రామానికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. పార్టీ సైడు వార్డుకు కూడా ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో వార్డుల్లో పంచాయతీల్లో మేము జెండా ఎగరేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? రేపు చాలా చోట్ల రక్తదాన శిబిరాలు, కాకినాడలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జనసేనలో ఉంది ఏంటంటే ఇండివిజువల్ కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి జనసేన పార్టీ పేరు చెప్పి మరి పలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునే కార్యకర్తలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మీ అధినాయకుడు సూచనలు 13వ ఆవిర్భావ సభను ఈ విధంగా చేయండి అని ఏమైనా ఇచ్చారు? ఆయన ఏంటంటే సేవ అందించేటువంటి కార్యక్రమం చేయండి. హాస్పిటల్స్లో కానీ లేకపోతే అనాథాశ్రమాల్లో కానీ లేకపోతే మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎవరో స్థాయికి తగ్గట్టు వారిని చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఒక పక్కనే సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు, ఒక పక్క పార్టీ జెండా రెపరెపలాడేటువంటి కార్యక్రమం, రెండు ఒక పక్క ప్రజల కోసం ఒక పక్క పార్టీ కోసం పనిచేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన. మీ అధినాయకుడు రేపు పాడేరులో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా అధినాయకుడు అక్కడ ఎవరైతే గిరిజన సోదరులు ఉన్నారో వారికి అమితమైనటువంటి ప్రేమ, వారందరూ కూడా అక్కడ రావాలని పదే పవన్ కళ్యాణ్ గారిని అడగటం, మీరు అన్ని చోట్ల చేస్తా ఉన్నారు, మా చోట చేయడం, ఒకసారి మచిలీపట్నంలో చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ఇన్ఛార్జ్ అమ్మ చెప్పండి, మీరు తొలిసారిగా బాధ్యతలు తీసుకున్నారు, తొలి ఆవిర్భావ సభ ఏ విధమైన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకుడు
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల క్రితం ఈ జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఇది 13వ ఆవిర్భావ సభ కింద మేము జరుపుకుంటున్నాము. చాలా పెద్ద ఎత్తున చేసి మా నాయకుడికి పిఠాపురంలో మొదటిసారిగా ఎన్నికైనందుకు చాలా గొప్పగా ఈ ఆవిర్భావ సభ చేసి చూపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ప్రతి వార్డులో కూడా వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి వార్డులో కూడా మన జనసేన జెండా ఎగరవేయాలని చెప్పేసి అన్ని వార్డులో ఇన్ఛార్జీలు ప్లస్ టౌన్ పిఠాపురం జనసేన ఆఫీస్లో కూడా మేము జెండాను ఆవిష్కరించడం జరుగుతుందండి. దాని తర్వాత ఉప్పాడ బస్ స్టాండ్ వరకు ఒక బైక్ ర్యాలీ నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాం. ఏ కార్యక్రమాలు సాయంత్రం వరకు ఏ కార్యక్రమాలు మీ పిఠాపురం తరఫు నుంచి మీ కొత్తగా ఆలోచనతో? అంటే సాయంత్రం పిఠాపురం ఉప్పాడ సెంటర్ దగ్గర కేక్ కటింగ్ ఉంటుందండి. మిగిలిన అందరూ జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు అక్కడ. ప్రస్తుతం ఇది ఈ 13వ జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన అయితే మాత్రం ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, అదేవిధంగా పిఠాపురం అర్బన్ మొత్తం ఇన్ఛార్జ్ అయితే మాత్రం మొత్తం చిక్కల వరలక్ష్మి గారు అయితే మాత్రం చెప్తున్నారు. మొత్తం ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొత్తం కూడా ఎక్కడ నుంచి అక్కడే మొత్తం కూడా కంప్లీటెడ్గా ఆవిర్భావ సభలు పెట్టాలని చెప్పి ఆయన ఆదేశాలతో ప్రతి సెంటర్లోనూ ఆవిర్భావ సభను ఏర్పాటు చేస్తామని చెప్పి చిక్కాల వరలక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేష్, పిఠాపురం.